యోగితా రాణి గారు వేంచేశారు. గౌరవ్ ఉప్పల్ గారు వేదికపై ఉన్నారు. సురేంద్ర మోహన్ గారు ఉన్నారు. జిల్లా కలెక్టర్ హేమవతి గారు, ఎండి ఆయిల్ ఫెడ్ యాస్మిన్ బాష్ ఐఏఎస్ గారు, నవీన్ నికోలస్ ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్, అనేక సామాజిక ప్రత్యక్ష ఉపయోగపడే రంగాల్లో ఈరోజు డ్వాక్రా మహిళలందరికీ తెలుసు మురళి సార్ అంటే. ఆకునూరు మురళి గారు వేదికపై ఉన్నారు. అలాగే ఐజీ ప్రిజెన్స్ ఎన్ మురళీబాబు గారు ఉన్నారు. ఈ విద్య యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయినా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అయినా వాటికి పునాది నుంచి ప్రారంభిస్తే విద్యార్థులకు స్వాగతించేదాకా భవన నిర్మాణాలు పర్యవేక్షిస్తున్న రాష్ట్ర స్థాయి అధికారి ఎండి ఈడబ్ల్యూఐడిసి గణపతి రెడ్డి గారు ఉన్నారు. ఇంకా శ్రీకాంత్ బాబు గారు, అబ్దుల్ హమీద్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు అందరికీ, నిర్మలా జగ్గారెడ్డి గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అందరికీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు అక్కడో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల. మీరు ఆ స్క్రీన్ మీద చూడొచ్చు. గౌరవనీయులైన సీఎం గారు కోట్లాది రూపాయల నిర్మాణ వ్యయంతో శిలా ఫలకాలు ఆవిష్కరిస్తున్నారు. మనకు తెలుసు సిద్దిపేట పట్టణంలో కానీ సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి కానీ ప్రత్యక్షంగా ఉపయోగపడే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆ అవకాశం, ఆ అదృష్టం మనకే వచ్చింది ఈ ప్రాంతానికి. అలాగే సిద్దిపేట మున్సిపాలిటీలో తాగునీరు, డ్రైనేజు, అలాగే అర్బన్ పిహెచ్సి, డిస్ట్రిక్ట్ జైలు, ఆయుష్, ఔషధ గిడ్డంగి, పిహెచ్సి, జగదేవ్పూర్, గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు ఆరంభించి మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు